జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ కురపాక రాజారావు ఆచారి, వాడుతు రామన్న, బోర అప్పయ్య దివ్య ఆశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు కోరపాక సిద్దయ్య స్వామీజీ ఆధ్వర్యంలో ప్రతి నెల శుద్ధ పౌర్ణమి పర్వదినాన ఆధ్యాత్మిక సత్సంగం మహా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. 8 గంటలకు మహా గోమాత పూజ, 9 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహాశాంతి హోమం, 10 గంటల నుండి 1 గంట వరకు ఆధ్యాత్మికవేత్తలు వేద పండితులతో సత్సంగ మహాసమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథి శ్రీ రామానుజదాస్ పెద్దకోట గోవిందరామాస్టర్ గారు, వారి సతీమణి శ్రీ రామానుజదాసి హేమలత దంపతులు మరియు ఆధ్యాత్మిక యాత్రలతో స్వచ్ఛంగా సమావేశం. 12 గంటల నుండి నారాయణ సేవ అన్నప్రసాదం వితరణ అనంతరం మహాకర్పూర నిరంజనం. ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపక కుమారులు, కిన్నెరవాడ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పురజనులు, ఎస్వీఎస్ యూత్ సభ్యులు, మహిళలు, హరేరామ హరేకృష్ణ భక్తులు, దేవాలయ స్వచ్ఛంద సేవా బృందం, పరిసర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారిని జై జై నాయన, జై వీరబ్రహ్మేంద్ర, జై గోవిందమాత అని వేడుకలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది. ముందుగా అమ్మగారు ప్రవచనాలు ఒక అరగంట, ఆ తర్వాతను నాన్నగారు పూర్తిగా కార్యక్రమాన్ని చక్కనైనటువంటి రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భగవద్గీతలో కానీ స్వచ్ఛనందగా అర్థమయ్యే చెప్పాలనేమో మాకు పరవళ్ళు తొక్కించాలని కోరుకుంటున్నాను. సంతోషం, ధన్యవాదాలు స్వామి. ఈనాటి ఈ క్షేత్రం శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ క్షేత్రంలో ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భాగవతులందరికీ కూడా, భగవత్ బంధువులు మీరంతా కూడా, మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమంలో మాకు భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీ అందరూ కూర్చోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం భగవంతుని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, మంచి విషయాలు వినవయ్యా, దానికి ప్రాధాన్యం. అలాంటి ఈ శ్రవణం ద్వారా మరి ఇక్కడ మన అశ్విని గారు పాడే పాట, అంతకుముందు కూడా చాలా మంది భక్తులు పాడి వచ్చేసరికి భజన అవుతుంది. భజన అంటే ఏంటి? స్వామి యొక్క పాటలు పాడుతున్నాం, కీర్తనం, స్వామిని కీర్తిస్తున్నాం. అతని యొక్క గుణగణాన్ని పాటల ద్వారా మనం భజన చేస్తూ కీర్తిస్తున్నాం. ఇలా రకరకాలటువంటి భక్తి మార్గాలు. అయితే ఇలాగా మంచి విషయాలు వినడం, భక్తులతో కలవడం, మంచి పుస్తకాన్ని చదవడం, మంచి గ్రంథాన్ని చదవడం. మనకి మంచి గ్రంథాలు అంటే మన భారతదేశంలో ఎన్నెన్నో చక్కనైనటువంటి గ్రంథాలు రాయబడ్డాయి. మహాకావులైనటువంటి కవులు, ఋషులు చక్కనైనటువంటి గ్రంథాలు మనకు అందించారు. వేదాలు, అలాగే ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం, ఇలా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక సంపదతో ఉన్నటువంటి గ్రంథాలన్నీ మన భారతదేశంలోనే ఉంటాయి. ఇక్కడే అలాగే దర్శనం చేసుకురండి. ముట్టుపడుతుంది కనుక